జరిగిందో లేదో ఎవరు మాట్లాడితేందో క్యాబినెట్లో చర్చ జరగకుండా రాశారో తెలియదు కదా నాకు. ఇప్పుడు ఏం తెలుసని నన్ను అడగకుండా రాశారు పత్రికలు. దీని వెనక ఏం జరుగుతుంది? నేనెందుకు భయపడాలా? నేనెందుకు ఆవేదన గురి కావాలి? నేనెందుకు దానికి సంబంధించినటువంటి కావాల్సింది? ఇప్పుడు ఎందుకంటే నేను ఆస్తులు సంపాదించడం కోసం రాజకీయాలు చేయట్లా. ఈరోజు నేను స్థాయికి ఎదిగాను. నా వ్యక్తిత్వే ప్రధాన కారణం, నా నిజాయితీ ప్రధాన కారణం, నాకు ప్రజలతో ఉన్న సంబంధాలే ప్రధాన కారణం, నా ఆశయాలే ప్రధాన కారణం. నేను దానికి ఆధారపడి ఉన్నా కానివ్వండి, అక్కడ ఏం జరిగిందా ఏంటనేది విషయం నాకు తెలియదు. బోర్డు సభ్యులకు సంబంధించి మొత్తం బోర్డు సభ్యులు ఆమోదిస్తే మాకు ఒక సనాతనవాది, సనాతనవాదాన్ని పరిరక్షించేటువంటి ప్రవక్త ఆయన ఉన్నాడు పాపం. ఆయన వ్యతిరేకించాడు. ప్రకాష్ రెడ్డి గారు, భానుప్రకాష్ గారు వ్యతిరేకించారు. బోర్డు అనేది కూడా ఏదైనా మెజార్టీ పీపుల్ అనేది దానికి ఆ శాంతి వస్తుంది. దానికి సంబంధించి బోర్డు తీర్మానం చేసాడంటే ఉన్నటువంటి సభ్యుల్లో ఎందుకు తీర్మానాలు చేస్తాం? మెజార్టీ పీపుల్ యొక్క అంగీకారం, దాన్ని వ్యతిరేకించవచ్చు, వారి అభిప్రాయాలు చెప్తారు, దాంట్లో తప్పేం లేదు. ఆయన సనాతనవాది, ఈ దేశాన్ని పరిరక్షించాలి, ధర్మాన్ని కాపాడాలన్నటువంటి చేస్తున్న వ్యక్తులు వ్యతిరేకించారు దాన్ని. మిగతా బోర్డు మెజార్టీగా ఆమోదించినటువంటి తీర్మానాన్ని ప్రభుత్వాన్ని పంపించారు. ప్రభుత్వం కూడా ఏమన్నా మీరు మాకు సంబంధించి మీ నిర్ణయం తీసుకొని మీ నిర్ణయాన్ని తెలియజేయండి, మీ నిర్ణయం తీసుకోమని చెప్పింది. బోర్డుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నాను అంటే నేనొక్కడే నన్నొక్కడినే హననం చేసినట్టు కాదు. ఇప్పుడు ఆ ఉన్నటువంటి ఆలోచిస్తే ఇది వాస్తవంగా చెప్పుకుని చాలా పెద్ద విషయం ఇది. అంటే బోర్డులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా, బోర్డులో ఉన్న 25 మంది సభ్యులకు సంబంధించి ఒక మహానుభావుడు భానుప్రకాష్ రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళు మొత్తం కూడా ఆ కొండను అపవిత్రం చేసినట్టే కదా. నేనొక్కనే కాదు కదా ఆ అందరికి. కాబట్టి అలాంటి అపనిందలు కాకూడదు నా నుంచి. ప్రభుత్వం కానివ్వండి, బోర్డుకు సంబంధించి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారికి సంబంధించి కానివ్వండి, నా వల్ల ఎలాంటి ఇబ్బంది జరగద్దని ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నాను. సీఎం గారికి నేను రిప్రజెంటేషన్ చేశాను. సహజ సీఎం గారు రిఫర్ చేస్తారు, పంపిస్తారు. పంపించిన తర్వాత బోర్డులో పెడతాము. బోర్డులో పెట్టిన తర్వాత బోర్డు తీర్మానం సీఎం గారు పంపించినప్పుడు మళ్ళీ బోర్డుకు సంబంధించి అధికారుల సంబంధించి రిటర్న్ పంపించారు. సీఎం గారు రిటర్న్ మళ్ళీ సీఎం గారు ఏం చేస్తారు, మీరు నిర్ణయం చేసుకుని నిర్ణయం తెలియజేయని చెప్పేసి మళ్ళీ బోర్డుకు పంపించింది. బోర్డు ఈజ్ అటానమస్ బాడీ. చెప్తున్నా కదా, ఇప్పుడు నా వల్ల ఇప్పుడు నా వ్యక్తిగత హననం చేయటం, నేనేదో చేస్తున్నాను, ఆ కొండను మొత్తం అపవిత్రం చేస్తున్నాను. ఆ చూడండి కొండకెళ్ళి ఈ మహానుభావులకి, ఈ సనాతనవాదులకి, ఈ సనాతన ధర్మాన్ని 10 విధాలుగా పరిరక్షించే వాళ్ళు చెప్తున్న వెళ్ళి కనపడతలేదా? అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా కట్టారో గెస్ట్ హౌస్ కనపడతలేదా? నాకు తెలియదండి. ఇప్పుడు బోర్డు ఇప్పుడు మన జరిగిన మంత్రి మండలిలో ఏం జరిగిందో నాకు తెలియదు. ఇప్పుడు అది నేననేది మా బోర్డు మెంబర్ సంబంధించి మాట్లాడుతున్నాను. నాకు ఆయన సంబంధించిన ఎవరికుండా ఆలోచన వాళ్ళకు ఉంటాయి, ఎవరికుండే వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది, ఎవరికుండే ఆచార వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికుండే నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. ఎవరి నమ్మకాలు నేను లోము చేయట్లేదు. మా బోర్డులో పెట్టాడుగా, బోర్డులో ఉన్నాడు కాబట్టి అతని గురించి నేను మాట్లాడుతున్నాను. చెప్పారు సార్, ల్యాండ్ నాకు అలాట్ చేశారు. ల్యాండ్కు సంబంధించినటువంటిది ఇది ధర్మారెడ్డి గారు 4 పాదాలు ధర్మాన్ని నడిపినటువంటి అధర్మారెడ్డి గారు దీని అన్నిటికీ కారణం. ఎందుకంటే మా బోట్లకు సంబంధించి అక్కడ ఉండటం కూడా అలాంటి వాళ్ళకి ఇష్టం లేదు. అలాంటి మేము వచ్చేసి అక్కడ గెస్ట్ హౌస్ కట్టుకోవాలన్నటువంటి ఆలోచన మరి ఏమనుకున్నా తెలియదు. కానీ వారు చేసినట్టు నిర్వాహకులు నేను గెస్ట్ హౌస్లు కడతాం కాదు, మీరు చూడండి ఇంద్రభవనాలా కట్టుకున్నాను.